చాలామంది క్రిస్టియన్స్ అప్సెట్ అయిపోయారు. కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోయారు. దేవుని చేత డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకింకా అర్థం కాలేదు. దేవునిపై గొణగడం స్టార్ట్ చేశారు. నేను 10 ఏళ్ల నుంచి క్రిస్టియన్‌గా ఉన్నాను. దేవుడు నాకు తన ఆత్మనివ్వనే లేదు. నేను దేవుని కోసం పోరాడుతున్నాను. అయినా నాకు ఆత్మ లేదు. కొంతమందైతే వాళ్ళంతట వాళ్ళే దేవుని ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు రిప్లై ఇవ్వలేదు. కొంతమంది క్రైస్తవులు తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించారు. దేవునిపై అరవడం స్టార్ట్ చేశారు. దేవుడు వాళ్ళ కంప్లెయింట్స్ విన్నా వాళ్ళకు ఎటువంటి ఉత్తరం ఇయ్యలేదు. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి వేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ వరాలు ఈ సమయంకి అవసరం లేదు. మా దగ్గరికి రండి. మీరు మా స్నేహితులు. మీకు పరిశుద్ధాత్మ లేకున్నా మీరు దేవుని బిడ్డలే. నిజమే, మీకు పరిశుద్ధాత్మ అవసరం లేదు. వీడొక పిచ్చివాడు. ఇంకో పిచ్చిదొస్తుంది. నీ అంతట నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించగలవు. దేవుడు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మన యజమాని సంతోషిస్తాడు. ఫ్రెండ్స్, ఇటు రండి. మీరు తిరిగి జన్మిస్తే చాలు, పరిశుద్ధాత్మ అవసరం లేదు. మా దగ్గరికి రండి. ఫ్రెండ్స్, మనం ఆ డోర్ గుండా వెళ్దాం పదండి. పరిశుద్ధాత్మ లేకున్నా మనం క్రైస్తవులమే.